ప్రవీణ్ కుమార్ గారు, ఈరోజు అందశ్రీ గారు మనతో పాటు ఎన్నో ఏళ్లుగా తెలంగాణ సాయుధ పోరాటంలో కావచ్చు, ఉద్యమంలో కావచ్చు, అనేక రకాలైనటువంటి పాటలు పాడినటువంటి అందశ్రీ గారు ఈరోజు మన మధ్య లేరు. మరి ఆయనతో మీకు ఉన్నటువంటి సన్నిహిత సంబంధాలు ఏ విధంగా ఉన్నాయి? మరి ఆయన లేని లోటును ఎలా ఎలా చూస్తారు? చాలా బాధగా ఉందండి. మరి అందశ్రీ గారితో నాకున్న సంబంధం దాదాపు ఒక 5-6 సంవత్సరాల నుంచి. నేను గురుకుల పాఠశాలలో సెక్రటరీగా పనిచేస్తున్నప్పటి నుంచి, తర్వాత బీఎస్పీ, తర్వాత బీఆర్ఎస్కి వచ్చిన తర్వాత కూడా అందశ్రీ గారితో టచ్లో ఉన్నాను. చాలా గొప్ప కవి అండి, విప్లవాత్మకమైన కవి. ఎలాంటి ఫార్మల్ ఎడ్యుకేషన్ లేకుండానే ఎంతోమంది స్కాలర్స్ కన్నా గొప్పగా మరి కవిత్వాన్ని రాసిన గొప్ప మహనీయుడు అందశ్రీ గారు. వారి అకాల మరణం నిజంగా తీరని లోటు. 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలందరినీ కూడా తెలంగాణ విముక్తి పోరాటంలో ఒక్కరిగా చేసి వాళ్ళందరితో మరి గొప్పగా మరి ఒక కథన కుతూహలం పెంచి వాళ్ళందరూ తెలంగాణ తీసుకొచ్చే విధంగా తయారు చేసిన ఒక గొప్ప ద్రష్ట అందశ్రీ అని. నేను మాయమైపోతున్నాడు మా మనిషి అన్నవాడు అన్న ఆ ఒక్క పదానికి జస్టిఫికేషన్ ఏం చేస్తారు? నిజంగా మనిషి లేడండి, మనిషి ఎప్పుడో మాయమైపోయాడు. ఆ మాయమైపోయిన మనిషిని మళ్ళీ బతికించడానికి ప్రయత్నం చేసిండు అందశ్రీ. తన అక్షరాలనే ఆక్సిజన్గా మార్చి ఆ చనిపోయిన మనిషి బాడీలో, దేహంలోకి మళ్ళీ ఆ అక్షరాలను ఆక్సిజన్గా మార్చి సంధించి అతన్ని మరి పైకి తీసుకొచ్చే, మళ్ళీ బతికించే ప్రయత్నం అందశ్రీ గారు చేశారు. కానీ ఏ ఆశయాల కోసమైతే అందశ్రీ గారు బతికారు, ఏ లక్ష్యాల కోసమైతే వారు, ఏ సమాజాన్ని సృష్టించడం కోసమైతే వారు ఈ అక్షరాలనే ఆయుధాలుగా వాడాడో ఆ ఆశయాల కోసం మనం అందరం కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది. కానీ కనీసం చదువు లేనటువంటి ఆ మహా మనిషి నిజంగా ఎన్నో అద్భుతమైనటువంటి కావ్యాలు కానీ, గ్రంథాలు కానీ, మంచి మంచి పాటలు కానీ రాసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎన్నో రివార్డులు కూడా తీసుకున్నటువంటి సందర్భాలు. మరి నిజంగానే అటువంటి మనిషికి ఎలా సాధ్యమైంది అనుకుంటున్నారు? సాధ్యం అంటే అతని లోపల నిరంతరం ఆయన ఏదైతే మనోవేదన, తర్వాత ఏమంటారు కంటిన్యూస్ పోరాటం ఏదైతే ఉందో ఆ పోరాటమే మనిషితో ఆ విధంగా రాయిస్తుందండి. అంటే ఆయన బాధల నుంచి వచ్చాడు. మన అందశ్రీ ఏదో బంగారు చెంచుతో పుట్టినాడు కాదు. నిరంతరం బాధల మధ్యలో బతికిండు, బాధలతో పుట్టిండు, బాధల మధ్య నుంచే ఆయన పైకి వచ్చిండు. కాబట్టి సో చదువు రాదు, చదువుకోలేదు, దాని తర్వాత తిండి దొరకలేదు, రోజుకు ఒకటే పూట తిండి. సో ఇలాంటి పరిస్థితి నుంచి ఆయన పైకి వచ్చిండు. సో ఎగ్జాక్ట్లీ, బర్రెలు కాసుకుంటూ ఎక్కడెక్కడో తినుకుంటూ, దొరికింది వీళ్ళ దగ్గర దొరికితే తిని, గొర్రెల కాపల దగ్గర తిండి దొరికితే వాళ్ళ దగ్గర తిని, ఆ విధంగా పైకి వచ్చి జీవితాన్ని చాలా బేసిక్ లెవెల్లో, ఫండమెంటల్ లెవెల్లో చూశాడు. కాబట్టి ఆయన ఇంత అద్భుతంగా రాయగలిగాడు. జయ జయ తెలంగాణ జననీ జయ కీర్తనం ఆ పాట ప్రతి ఒక్క తెలంగాణ పౌరుడు గుండెల్లో తెలంగాణ గీతమైంది. తెలంగాణ గీతమైంది అంటే మీరు అర్థం చేసుకోండి, ఏ మాత్రం బడికి పోని వ్యక్తి తెలంగాణ గీత రాసే స్థాయికి వచ్చిండంటే జనాల మనోభావాలను ఎంత దగ్గరుండి చూసింటాడో, ఎంత స్వాభావికమైన పరిస్థితుల్లో చూసింటాడో మీరు ఆలోచించండి. నిజంగా ఇప్పుడు ఆయన లేని లోటు మనం ఎవరూ తీర్చలేము. ఎందుకంటే ఒక గద్దర్ గారు, ఒక అందశ్రీ గారు, చాలామంది మహాకవులు పుట్టినటువంటి నేల మన తెలంగాణ గడ్డ. మరి నిజంగానే మరి అటువంటి వ్యక్తి గురించి ఈ సమాజానికి ఏం చెప్పాలి? వాళ్ళు చూపించిన బాటలో నడవాలి అంతే. వాళ్ళు ఏ బాట అయితే వేసిపోయారో ఆ బాటలో నడవాలి. ఇంకో కొత్త తరం రావాలి. అందుకొరకు అందశ్రీ బతుకున్నప్పుడు నాతో చెప్పాడు, నేను నదుల గురించి నిప్పుల వాగు సరే, నదుల గురించి నేను రీసెర్చ్ చేస్తున్నా అన్నాడు. ప్రపంచంలో ఉండే అన్ని నదుల్లో కూడా ఒకసారి ఆ నది నీళ్లను తాకి రావాలని అమెజాన్ పోయిండు, అదే అమెరికా పోయిండు, తర్వాత యూరప్ పోయిండు, తర్వాత ఆస్ట్రేలియా పోయిండు. అన్ని ఖండాల్లో ఉండే ఆఫ్రికాలో నదులన్నింటిలో నీళ్లను ఒకసారి ముట్టుకొని రావాలి. నది ఎక్కడ పుడుతుంది, ఎక్కడ చస్తుంది, నదిలో ఉండే జీవరాశుల పరిస్థితి ఏంది, నదికి ఉండే చరిత్ర ఏంది, నది గుండె ఏం చెప్తుంది, నదికి ఒక అంటే జీవించే రూపం ఇచ్చిండు. నది ఏదో నిస్తేజంగా పోతుంది కాదు, నది చాలా భౌతికంగా జీవించిన ఒక సృష్టి అని చెప్పి ఆయన నది గురించి రాసిండు. అలాంటి నదిలాగానే మనం కూడా ఆ ప్రవాహంలో మరి ఆ విధంగా పోవాలని అందశ్రీ కోరుకున్నాడు. అందశ్రీ మృతి అనేది చాలా బాధాకరం అండి. మరి తెలంగాణ సమాజం అందశ్రీని గుర్తుపెట్టుకోవాలి. అందశ్రీ పేరు మీద ఒక విశ్వవిద్యాలయం కూడా తప్పనిసరిగా పెట్టి ఆ విధంగా సృజనాత్మకను పెంపొంచే విధంగా అందరూ కూడా ఫార్మల్, ఇన్ఫార్మల్ 2 ఎడ్యుకేషన్ స్ట్రీమ్స్ కూడా అందశ్రీ ఇస్తే మంచిదండి. భారతరత్న కూడా డిమాండ్ చేస్తున్నాం, తప్పలేదు. ఓకే, థ్యాంక్ యూ అండి.